సంతోష్ కాసర్లా. సో విషయం ఏంటంటే ప్రెగ్నెంటా కాదా అందరికి సారీ, నేను ఎక్కడ కూడా ప్రెగ్నెంట్ అనే విషయమే చెప్పలేదు. కొన్ని మాత్రం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ అప్డేట్ ఇస్తలేరు. ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన బాధే, చేయకపోయినా బాధే. వెనీస్ శ్రీమంతం వీడియో రివీల్ చేస్తే చేయండి, లేదా వీడియోలు చేయడం ఆపండి. దీంట్లో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, పెళ్లి చేసుకున్నారు 1 year అయింది, నువ్వు చాతగా నోడివి అది ఇది అనుకుంటే చాలా నరం లేని నాలుక నాన్న కూతలు కూస్తుంది. అత్తమ్మ వాళ్ళకి, డాడీకి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీరందరూ మా ఫ్యామిలీ. ఏది దాచం ఒక ఫేక్ గా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఆ ఫీల్ అనేది మా కళ్ళలో కనిపించదు. మీకు మాకు కూడా కొంచెం లోపల భయంగానే ఉండే, బాగా గుర్తుండిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మొత్తం హ్యాండ్స్ అని వణుకుతున్నాయి. అంటే ఏంది దేవుడా, నిజం కావాలి దేవుడా, నేను ఇలానే అనుకుంటున్నా. లేట్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, సో నాకు మా మమ్మీ లేదు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చానో నాకు నచ్చలేదు. ఖమ్మం వెళ్ళట్లేదు కదా, సరే నేను వరంగల్ వెళ్తున్నా. మా పుట్టింటి వాళ్ళు చూసి ఎవరేమనుకున్నా కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఒక నిమిషం వాటర్ తాగుతా. ఫీల్ అవ్వలేదు, నువ్వు కొంచెం ఆయాసం వస్తుంది. సరిగ్గా చూసుకోలేకపోయా. మేము వెళ్ళలేదు డాడీ దగ్గరికి. పిల్లని అందరం అన్ఫాలో చేద్దాం, ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తలేరు. ఈ కోసం ప్రత్యేకంగా ఇంతసేపు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. మీకైతే చెప్పుకున్నాము, మొత్తం దిగిపోయింది. ఫస్ట్ ఎవరైతే గెస్ చేసి కామెంట్ పెడతారో వాళ్ళకు చిన్న సర్ప్రైజ్. హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో విషయం ఏంటంటే, చాలా మంది ఈ మధ్యలో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అవి షార్ట్ వీడియోస్ కానీ, రీల్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, ప్రతి దాని కింద మీరు కంటిన్యూగా పెడుతున్న కామెంట్స్ వచ్చేసి, సుచిత్ర ప్రెగ్నెంటా కాదా, అది ఇది మాతోటి కూడా షేర్ చేసుకోరా అవి ఇవి అని చెప్పేసి పెడతా ఉన్నారు. ముందుగానైతే అందరికి సారీ ఎందుకు అంటే అది చెప్తాం ముందు సారీ ఎందుకు చెప్పినా అనేది. అండ్ కొంతమంది పెట్టిన కామెంట్స్ ఎట్లున్నాయి అంటే అవి ఒకసారి చూద్దాం. ఈ కామెంట్స్ ఎట్లున్నాయో చూసిన తర్వాత మళ్ళీ మిగిలిన మాట్లాడతా. నేను ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అరటిపండు తను ఒక వీడియోలో బనానా తింటూ ఉంటది అన్నట్టు, చిన్న బయట ఇలా ఒక్కసారి కొరికిన దాని కింద కామెంట్స్లలో మొత్తం బనానా తింటే ఒకరే పుడతారు ఇది వేరేటోళ్ళు పెట్టింది. ప్రెగ్నెన్సీ టైంలో అరటిపండు తినొద్దు సిస్టర్ అని ఒకరు పెట్టిండ్రు. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు అరటిపండు తినొద్దు, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఓవర్ వీడియోస్ చేయడం కొంచెం తగ్గించండి. థ్యాంక్ యూ. బనానా తింటే ఒకరే పుడతారు వేరే వాళ్ళు అన్నారు అన్నట్టు. బనానా తినొద్దు, తింటే ఒకరే పుడతారు అంటే వాళ్ళకి ఇంకొక రిప్లై ఇచ్చిండ్రు. బనానా తింటే ఒకరే పుడతారు అంటే తప్పు, అది పడని వాళ్లకు నంజు వస్తుంది. అరటిపండు తింటే పడని వాళ్ళకు నంజు వస్తుంది, అంటే ఏం కాదు, తింటే ఏం కాదు, అంత పిచ్చి మాటలు తినొద్దు అనేది అని పెట్టిండ్రు. తర్వాత వచ్చేసి ఇదే ప్రెగ్నెన్సీలో బనానా గురించి అయితే ఆ వీడియో కింద మస్తు కామెంట్లు అట్లానే వచ్చినాయి, తినొద్దు అని. ఇంకొకరు పెట్టిండ్రు, అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒకవేళ మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ తోటి ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అని. ప్రెగ్నెన్సీలో బనానా తినొచ్చు, ప్రెగ్నెన్సీ పీసీఓడి పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదు అని ఒకరు పెట్టిండ్రు. ఇంకొక వీడియోలో తను ఇటు తిరిగి ఇట్లా కూర్చుంటది, చైర్లా కూర్చుంటే ఆ వీడియో కింద సిస్టర్ మీ సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ చేసుకోండి, నార్మల్ పర్సన్ అలా కూర్చుంటే నో ప్రాబ్లం, బట్ యు ఆర్ ప్రెగ్నెంట్ సో బీ కేర్ఫుల్. మేము ఎక్కడ కూడా ప్రెగ్నెంట్ అనే విషయమే చెప్పలేదు. ఇలా వస్తున్నాయి అన్నట్టు, ఇంకా ఉన్నాయి. మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేసినాం అంటే దానికి ముందు కూడా పెట్టినాం, 1 year నుంచి అప్లోడ్ చేయాలి అనుకోని మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేయలేదు. ప్రజెంట్ ఇక మేమే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాం వీడియో అని పెడితే, ఆ పెళ్లి వీడియో కింద కూడా మీరు ప్రెగ్నెంట్ కదా అది రివీల్ చేయండి, ఇంకా ఉంటాయి. ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన బాధే, ఇంకొకరు ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన బాధే, చేయకపోయినా బాధే. జనాలకు చేస్తేనేమో ఓవర్ యాక్షన్ అంటారు, చేయకపోతానేమో అడిగి దొబ్బుతుంటారు అని వేరేటోళ్ళు పెట్టిండ్రు. ఇంకొకటి మళ్ళీ పెళ్లి వీడియో కిందనే, అక్క ప్రెగ్నెన్సీ ప్లీజ్ చెప్పండి, ఒక రిప్లై, ప్రెగ్నెంట్ గురించి క్లారిటీ ఇవ్వండి అన్నయ్య. వెనీస్ శ్రీమంతం వీడియో, పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తే శ్రీమంతం వీడియో కావాలని చెప్పేసి పెట్టిండ్రు. సో ఇక్కడ వరకు అయితే కామెంట్స్ చదివాడు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో మేము కామెంట్స్ కి చెప్తాము. సో తను సారీ అయితే చెప్పాడు అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పాడు. నేను
ప్రెగ్నెంటా కాదా అని కొంతమందికి డౌట్ ఉంది. ప్రెగ్నెంట్ అనేది కొంతమందికి కన్ఫర్మ్ గా తెలిసిపోయింది, కన్ఫర్మ్ చేసేసుకున్నారు, వాళ్ళే చేసేసుకున్నారు. కొంతమంది ఆల్రెడీ సీమంతం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు కూడా అది ఫిక్స్ అయిపోయారు. సో దీంట్లో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే వీఆర్ ప్రెగ్నెంట్ అదన్నమాట సంగతి. వీఆర్ ప్రెగ్నెంట్. సో జస్ట్ ఏంటి అంటే ఇది మీకు ఒక క్లారిటీ కోసం మేము ప్రెగ్నెంట్ అయ్యాము. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. ఎప్పటి నుంచో అందరు అంటున్నారు పెళ్లి చేసుకున్నారు 1 year అయింది ఇంకా గుడ్ న్యూస్ లేదా అని. అంటే కొంతమంది ఇలా మంచిగా పెట్టారు, కొంతమంది అయితే ముందు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయని నా గురించి బ్యాడ్ గా, అండ్ తన గురించి నువ్వు ఫస్ట్ మీ వైఫ్ ని కేర్ఫుల్ గా చూసుకో, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయి, వీడియోస్ పక్కన పెట్టేసి అని చెప్పి అవి మేము మంచిగానే తీసుకుంటున్నాం, పాజిటివ్ గా, నెగిటివ్ ఏం లేదు. కాకపోతే సమ్ టైమ్స్ ఎక్కడో ఒక మూల చాలా బాధేసింది అనమాట. ఎలాంటి విషయాలలో అంటే కొన్ని నువ్వు చాతగానోడివి, నువ్వు సన్యాసివి, కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు కూడా నీకు ఇంకా 1 year అయింది పెళ్ళి అయింది అది ఇది అనుకుంటే చాలా అంటే చెప్పలేకుండా సిచ్యువేషన్. అంటే అదంతా పాతది ఒకటి సామెత ఉంటది, నరం లేని నాలుక నాన్న కూతలు కూస్తుంది, నవ్వినోని పనులే బయట పడతాయి అని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు. సో నాకు అవి మైండ్ లో ఉంటాయి. ఎవరేమనుకున్నా కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదు. మేమేంటి అనేది మాకు తెలుసు, ఏది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, ఏది ఒక ప్లాన్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి అని లేకుండా. అది ప్లానింగ్ కి సంబంధించిన విషయమే కాదు అసలు. దేవుడు ఎప్పుడు ఇస్తే అది అప్పుడు వస్తుంది, మనం ప్లాన్ చేసుకొని చేసేది కాదు ఇది. అండ్ కొన్ని టైమ్స్ సిచ్యువేషన్స్ లో ఎలా అనిపించింది అంటే అరే 1 year అయింది నిజంగానే, మాతో మ్యారేజ్ అయిన వాళ్ళకి సడన్ గా పిల్లలు కూడా వచ్చేసారు, నిజంగానే వీళ్ళు అంటున్నది ఇలానేనా, అవునా, సో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే ఆ డౌట్స్, అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ కి మాకే డౌట్స్ క్రియేట్ అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాం మేము. సో ఇప్పటి వరకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అవగానే అత్తమ్మ వాళ్ళకి, డాడీకి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పలేదు. మేము డైరెక్ట్ అయ్యగారికి కాల్ చేసి అయ్యగారు ఇలా తను ప్రెగ్నెంట్, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తను అడిగి, ఎందుకంటే నెక్స్ట్ డే ఇది వినాయక చవితి వస్తుంది. అవును, సో వినాయక చవితికి నేను కొంచెం ముందుగానే వినాయకుడిని ఇంట్లోనే మట్టితో తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటా ఎవ్రీ ఇయర్. సో దాని గురించి కూడా నాకు క్లారిటీ కావాలి కదా అని అయ్యగారికి ఫోన్ చేసి అట్లా మాట్లాడినాను. సో పూజ విధానం గురించి అంటే చూస్తాం కదా మనం, ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు, బోనం చేయొచ్చా లేదా, సో అన్ని క్లారిటీ కోసం తను కాల్ చేసి కనుక్కుంటే అయ్యగారు ఏం చెప్పాడంటే నువ్వు వీడియోస్ ఎక్కడ రివీల్ చేయకు ప్రెగ్నెంట్ అని వీడియోస్ లో, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి మంచిది కాదు అని చెప్పేసి అయ్యగారు చెప్పాడు. ఓకే అని చెప్పేసి అనుకున్నాం. నాకు అప్పటికి 2nd month అండ్ 3rd month ఎండ్ ఆఫ్ లో నాకు 4th పడే టైంలో నేను అప్పుడు అత్తమ్మ వాళ్ళకి ఫస్ట్ అండ్ డాడీకి 2nd కాల్ చేసి చెప్పాను. అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కంటే అండ్ నా బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ ఒక 4th month ఎండింగ్ లో అటు ఇటుగా అప్పుడు రిలేటివ్స్ కి చెప్పాము. రిలేటివ్స్ కి కూడా అందరికీ చెప్పలేదు, మేము కొంతమందికి మాకు ఎవరైతే కావాలో వాళ్ళకి మాత్రమే చెప్పామన్నమాట. ఎందుకు లేట్ గా రివీల్ అని అంటే బయట సిచ్యువేషన్స్ బాగాలేవు, మేము అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా వచ్చింది బేబీ మీద కొంచెం ప్రేమ ఎక్సెట్రా ఉంటది. మీరు అనుకోవచ్చు అలా చెప్పకుండా ఉండాలనుకున్నప్పుడు వీడియోస్ చేయకుండా ఉండాల్సింది కదా అని, లేదంటే వచ్చేది రైటింగ్ అండ్ వీడియోస్ వల్లనే, సో ఈ రెండింటి వల్లనే కాబట్టి అవి మాత్రమే మేము చేసుకోగలుగుతాము, ఇంకా వేరే మాకు ఇన్కమ్ సోర్సెస్ అనేది లేదు. సో దానివల్ల వీడియోస్ చేయాల్సి వచ్చింది. బేబీకి ఎక్కడైనా అయ్యగారు చెప్పినట్టు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి దిష్టి తగలడము సమ్ అంటారు కదా పెద్దవాళ్ళు కూడా, అత్తమ్మ మామయ్య డాడీకి చెప్పినప్పుడు కూడా బయట ఎక్కడ చెప్పుకోకండి తల్లి, ఇలానే జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఇలా అంటే ఫ్రెండ్స్ కి కానీ బయట ఎక్కడ రివీల్ చేసినట్టు వీడియోస్ కానీ అప్లోడ్ చేయకండి అని చెప్పారు. సో అందుకని కొంచెం పెద్దవాళ్ళ మాట అండ్ రిలేటివ్స్ మాట అండ్ మీలో కొంతమంది చెప్పారు
అంటే రివీల్ చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. నేను కామెంట్ చదివాను కదా, అలా అని ఓవర్ యాక్షన్ అంటారు, చెప్పకపోతేనేమో అడుగుతా ఉంటారని. సో మీ నుంచి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీరు మాకు ఒక ఫ్యామిలీయే, సో అందరిది కలిపి అండ్ ఫస్ట్ అయ్యగారికి చెప్పడం వల్ల అయ్యగారు కూడా జాగ్రత్తగా ఉండి దిష్టి తగలకుండా బయట ఎక్కడ రివీల్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పడం వల్ల మా బేబీ గురించి మేము ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. అందుకని పెద్దల మాటలు వినాలి కదా, అందుకని సో మాకు కూడా కొంచెం లోపల భయంగానే ఉండే అన్నట్టు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ కొంతమంది విషయాల్లో చూసినప్పుడు అరే పాపం అని చెప్పేసి అనుకున్నాము. మేము కూడా అలాగే బయటికి చెప్పుకున్నా ఏమైనా చేస్తే సేమ్ అలాంటివి జరుగుతుందేమో అని లోపల ఒక భయం, ఆ భయం అయితే ఉండే. అంటే ఇదివరకు ఉందో లేదో తెలియదు, చాలా హ్యాపీగా తిరిగే వాళ్ళేమో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఒకటి, అండ్ బయట తిరగడం వల్ల కూడా కొంతమందికి అంటే డాక్టర్స్ కానీ బయట అయ్యగారులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పేది ఏంటంటే ఇవి కనుదిష్టి తగలడము లేదంటే బయట మంచిగా లేదు అని చెప్పడము. సో దిష్టి ఇక దిష్టి అనేది మాత్రం ఉంటది అని చెప్పి ఎందుకు మనం నెగ్లెక్ట్ చేసి ఇట్లా విచ్చలవిడిగా, అంటే విచ్చలవిడి అనేది ఏం లేదు కానీ ఎందుకు అప్పుడే టైం తీసుకుంటే బెస్ట్ కదా. మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ వల్ల కూడా చాలా జరుగుతున్నాయి బయట. సో అందుకని అది ఒకవేళ ఏదైనా అటు ఇటుగా ఏదైనా జరిగినా కూడా మనము ఇక ఫుడ్ మీదకి వెళ్ళదు ఆలోచన, అయ్యో దీనివల్లే జరిగిందేమో, అయ్యో పెద్దవాళ్ళు చెప్పారు, అయ్యగారు చెప్పాడు వినలేదు, మా చేతులారా మేమే చేసుకున్నాం అనవసరంగా అని చెప్పి ఆ ఫీలింగ్ రాకూడదు అని చెప్పి అంతకు మించి మీకు చెప్పకపోవడానికి రీజన్ ఏది లేదు అసలు. మీతో మేము ప్రతి ఒక్క చిన్న విషయం కూడా షేర్ చేసుకున్నాం, మా లవ్ స్టోరీ గానీ ఇప్పుడు మా అత్తమ్మ చనిపోయిన విషయం చెప్పాము, కానీ మళ్ళీ అడుగుతున్నారు. దాని గురించి ఒకటి సెపరేట్ నేను వేరే వీడియో చేస్తాము. సో ఇలా ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకునే పండుగల దగ్గర నుంచి తినే వస్తువుల వరకు అన్ని కూడా షార్ట్ వీడియోలలో లాంగ్ వీడియోలలో చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మీరు అందరూ మా ఫ్యామిలీ, మేము ఫ్యామిలీ లాగే అనుకుంటాం, మీకు చెప్పకుండా ఏది దాచము. మేము అసలు అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్తూ నేను పూజ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి సడన్ సిచ్యువేషన్ నేను అక్కడికి లోపలికి వెళ్ళాను. జరిగింది ఒక్కసారి. దానికి ముందు ఒక విషయం చెప్తా. ఇప్పుడు చాలా మంది తెలియగానే వీడియోస్ చేసి పెట్టుకున్నారు. మేము ఇప్పుడు తెలియగానే వీడియో కూడా ప్రిపేర్ చేసి ఏం పెట్టుకోలే, మా మైండ్ లో ఆలోచనే రాలేదు అసలు. ఇప్పుడు మేము ఒక ఫేక్ గా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు ఇదంతా సీన్ మొత్తం రీక్రియేట్ చేసి ఇప్పుడు మాకు తెలిసినట్టు మేము ఏదో యాక్టింగ్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అట్లా వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే అట్లా చేయడం ఇష్టం లేదు అని ఆ ఫీల్ అనేది మా కళ్ళలో కనిపించదు. మీకు ఆ ఎమోషన్ కానీ ఆ ఫీల్ కానీ మేము ఆ రోజు చూసిన ఏదైతే ఉందో ఆ ప్రేమ ఏదైనా కానీ అది మీకు అప్పుడు కనిపించదు. ఏదో కావాలని వీడియో కోసమే పర్టికులర్ గా చేసి అప్పటికప్పుడు మేము ఇద్దరం ఏదో యాక్ట్ చేసి పర్ఫార్మెన్స్ చేసినట్టు ఉంటది. కాకపోతే నాకు బాగా గుర్తుండిపోతుంది ఆ డే అనేది. ఎందుకంటే తను హాస్పిటల్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళొచ్చు, బట్ నేను అంటే నార్మల్ గానే చెకప్ కి వచ్చినాం కదా, మాకు తెలియదు అసలు. నేను బయటనే కూర్చొని ఉన్నా, తను లోపలికి వెళ్ళింది, నార్మల్ గానే వెళ్ళింది. బయటకు వచ్చిన తర్వాత తన రియాక్షన్ చూస్తే నాకు ఇప్పటికీ కళ్ళల్లో ఇలాగే ఉంది. షాక్ అసలు నాకు. మేము లోపలికి వెళ్ళాము. ఎట్లా ఇచ్చారు ఎక్స్ప్రెషన్? బయటకు వచ్చి నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. చెప్తా. లోపలికి వెళ్ళాను, కూర్చొని ఉన్నా. మాకు డాక్టర్ తెలియదు. మీరు నన్ను అక్క అంటారు కదా, సాయి తెలుసు కదా, తన నా వీడియోస్ లో చూసుంటారు కదా తమ్ముడు. తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ నా హాస్పిటల్లో చూపించాడంట. సో అక్కడ బెటర్ ఉంది అని చెప్పేసి చెప్తే ఆ ప్రియదర్శిని హాస్పిటల్ కి మేము వెళ్ళడం జరిగింది. నార్మల్ గా అయితే ఇక్కడ దగ్గరలో ఏదైనా క్లినిక్స్ ఏమైనా ఉన్నాయేమో అని సర్చ్ చేశాడు. ఎందుకంటే ఒక చిన్న డౌట్ కూడా ఉంది, మేబీ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి ఒక డౌట్ ఉండే. అదేదో బెస్ట్ గా ఒక హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇంటికి కిట్ తీసుకురాలేదు, ఇంట్లో కూడా కిట్ తోటి చెక్ చేసుకోలేదు. ఈ హాస్పిటల్ దగ్గర డాక్టర్ వాళ్ళు ఇచ్చిన కిట్ ఇది. నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళగానే ఏంటమ్మా ప్రాబ్లం అన్నాను. సో నాకు
ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మేడం, అనీజీగా ఉంటుంది అండ్ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ గా ఉంది 2 days నుంచి. అండ్ కళ్ళు తిరగడం ఎప్పటి నుంచి అనేసరికి 1 week అని చెప్పాను. సో పడుకో ఒకసారి చెక్ చేస్తాను. సో పడుకున్నా మేడం చెక్ చేశారు, నా బంపుని చెక్ చేసి అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటా అని చెప్పేసాను. అర్థం కాలేదు మేడం అన్నాను. నువ్వు ప్రెగ్నెంట్, ఏమన్నా నీకు డౌట్స్ ఉన్నాయా, ఇంటి దగ్గర చెక్ చేసుకుందాం అని. లేదు మేడం నేను డైరెక్ట్ హాస్పిటల్కే వచ్చానని చెప్పేసాను. అయితే మరి చెక్ చేసుకుంటావా, ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకుంటావా, కిట్ తీసుకోని అని చెప్పేసాను. ఓకే మేడం అనేసి అన్నాను. ఏమో నాకు మేడం చెప్పిన తర్వాత కూడా నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నా, అరే నిజమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం హ్యాండ్స్ అని వణుకుతున్నాయి, షివరింగ్ గా ఉంది. సడన్ గా అట్లనే బయటికి వచ్చా, ఏదైతే రిపోర్ట్ పట్టుకొని నాకు ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ లో, నేను ఇటు నడుస్తున్నా, లెఫ్ట్ సైడ్ లో తను కూర్చున్నాడు. ఇట్లా వచ్చాను ఎక్స్ప్రెషన్ నాకైతే. అసలు చేతిలో రిపోర్ట్ లేదు కానీ నా హైట్ లేచి నిల్చుంటే కనిపిస్తున్నా, కనబడట్లేదు. నార్మల్ గా ఇప్పుడు తను అనుకోండి, ఓకేనా, ఇలా అని వాక్ చేస్తూ ఇట్లా వచ్చింది. అక్కడ ఆపోజిట్ లో నేనే కూర్చున్నా, ఇప్పుడు నేను తను కాబట్టి వచ్చింది. ఇట్లా రిపోర్ట్ ఉంది చేతిలో, ఇట్లా చూసి అసలు నాకు అంటే ఏంది తనకి ఏం అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మార్నింగ్ మేము ఏదో ఆలోచన తోటి బిఫోర్ డేనే ఈ పెళ్లి ఆల్బమ్, పెళ్లి వీడియోస్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. వీడియోస్ ఏం చెయ్యట్లేదు కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి. సో సడన్ గా తను అలా చూసి ఏంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నాను. చేతిలో మొబైల్ కూడా కనీసం టెక్స్ట్ చేసి చెప్పడానికి. సడన్ గా వెళ్ళిపోయా, మెడికల్ రూమ్ కి వెళ్ళేసి కిట్ తీసుకొని, అక్కడ సిస్టర్ ఉంటే చెప్పారు ఇక్కడ కిట్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఇలా చెక్ చేసుకో. సరే అయిపోయింది. నేనేమనుకున్నా, మేడం అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా, కిట్ తీసుకొని చెక్ చేసి నిజం కావాలి దేవుడా, నిజం కావాలి దేవుడా, నేను ఇలానే అనుకుంటున్నా మనసులో. మొత్తం ప్యూర్ గా, అసలు నాకు ఏం లేదు, వేరే థింకింగ్ లేదు, మొత్తం ప్యూర్ హార్టెడ్ గా మొత్తం నాకు దాని మీదనే ధ్యాస ఉంది. నేను ఇంకా తనకి చెప్పలేదు, జస్ట్ నా ఎక్స్ప్రెషన్ ఒక్కటే తనకి కనిపించింది. వచ్చింది సిస్టర్, తర్వాత మళ్ళీ మేడం పిలిచిన తర్వాత అప్పుడు మీ హస్బెండ్ ని పిలవండి అన్నప్పుడు పిలిచింది అన్నట్టు. లోపలికి వెళ్ళగానే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పింది. మేము అక్కడ మేడం కి కనీసం థ్యాంక్ యూ మేడం అని చెప్పడానికి అయిపోయినా, నేను ఇట్లానే అయిపోయినా. అసలు షాక్ అసలు మేమిద్దరం కనీసం థ్యాంక్ యూ మేడం అని సెకండ్ కూడా ఇలా తెలుసా. అసలు మేమిద్దరం కూడా ఏం చెప్పుకోలేదు. సరే మేడం కాల్షియంస్, ఐరన్ టాబ్లెట్స్ అవి రాసిచ్చిన తర్వాత తీసుకున్నాం. తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కడైతే ముందు చెప్పొద్దు, ఫస్ట్ అయితే టైగర్ని కనుక్కుందాం అని చెప్పడం జరిగింది. సో అలా నేను ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారికి కాల్ చేసాం అనమాట. సో ఈ కిట్ కూడా మాకు హాస్పిటల్లో మేడం ఇచ్చిన కిట్టే అనమాట. మేము అక్కడ యూజ్ చేసిన కిట్టే. ఇక్కడ మీకు లైన్స్ అనేవి ఎక్కువ ఏర్పడదు, కొంచెం మనసు ఎక్కువ అవడము. ఇది మేము కొంచెం వేరే ర్యాక్ లో ఇట్లా వేసి పెట్టేసినాం అన్నట్టు. సో దాని వల్ల దాని మీద ఇలా పౌడర్ లాగా ఫామ్ అయిపోయి, ర్యాక్ అంటే ర్యాక్ కాదు, బీరువాలో పెట్టాం. అసలు మీరు అలా పెడతారా అంటే, మాకు బెస్ట్ మూమెంట్ లైఫ్ లో, ఏదైనా సాధించాం, ఏదైనా గెలిచాం, ఏదైనా కావాలి అని ఏదైనా కోరుకుంది అని అంటే ఇంకేదైనా అనుకోండి, మాకు ఫస్ట్ మా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అనమాట. సో దాని వల్ల ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది ఫస్ట్ మాకు వచ్చింది అని చెప్పేసి ఇద్దరు బీరువాలో భద్రంగా దాచా. ఇట్లా అయిపోయింది, లైన్స్ ఎక్కువ కనిపించకుండా పౌడర్ కనిపిస్తున్నాయి, పైన పౌడర్ లాగా ఫామ్ అయింది. దాన్ని మీకు నేను ఫోటో గానీ వీడియో బిట్ కానీ వేస్తాను ఐఫోన్ లో తీసి. సో ఇది జరిగింది అనమాట, అందుకని ఎక్కడ రివీల్ చేయలేదు. సో లేట్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, జరుగుతున్న ఈ ఒకటి అయితే ఇంకొకటి పెద్దవాళ్ళు చెప్పడం అండ్ అయ్యగారు కూడా చెప్పడం. అసలు అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తల్లిగారింటి దగ్గర, సెకండ్ ప్రెగ్నెన్సీ అత్తగారింటి దగ్గర ఇలా అంటారు కదా. సో నాకు మా మమ్మీ లేదు, అండ్ నేను అక్కడికి వెళ్ళినా మ్యాక్స్ రిలేటివ్స్ చూసుకోవచ్చు, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ మా డాడీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, తను మార్నింగ్ కుక్ చేసుకుంటాడు, వర్క్కి వెళ్తాడు, ఈవినింగ్ వస్తాడు. సో నన్ను చూసుకునే బాధ్యత అక్కడ ఆయనకి నేను పెట్టలేను అనమాట, అది సిచ్యువేషన్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వరకు
నేను రివీల్ చేసిన తర్వాత ఒక 1 month వరకు రివీల్ చేయడం అంటే వాళ్ళకి చెప్పడం మళ్ళీ అలా అని కాదు, ఈ వీడియోతో వాళ్ళకి చెప్పి అంటే ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఒక 1.5 month తర్వాత నా బర్త్డే అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పిన తర్వాత కొంతమంది నార్మల్ గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. హ్యాపీగా రియాక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది ఏంటంటే ఇంటికి రమ్మన్నారు. సో నాకు ఎలా ఉందంటే నా సిచ్యువేషన్ 3rd month ఎండ్ ఆఫ్ వరకు నాకు వామిటింగ్స్ అయ్యాయి. అంటే నేను 1.5 month వామిటింగ్ చేసుకున్నాను. ఫస్ట్ మంత్ వామిటింగ్స్ లేవు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చానో ఆ తర్వాత 3-4 days తర్వాత నాకు వామిటింగ్ సెన్సేషన్ వరకు బాగానే ఉంది. తెలిసిన తర్వాతనే ఇక పొద్దున్న లేదు వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ ఎక్కువ డేస్ అయితే లేవు. 1.5 month ఉంది. కొంతమందికి నేను గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని ఎన్ని మంత్స్ ఉంటాయి అలా అని చెప్పేసి, ఫస్ట్ 3 months అయితే కంపల్సరీ ఉంటాయంట, ఇంకా లాస్ట్ 3 months కూడా ఉంటాయంట. సో నాకు అలా ఉండడం వల్ల నేను జర్నీ చేయలేను. అండ్ జర్నీ చేయడానికి కూడా ఒకటి అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, తనున్నాడు. సో వాళ్ళిద్దరిని అడగకుండా మెయిన్ గా నా రిలేటివ్స్ నాకే కాల్ చేసి నువ్వు పండక్కిరా, ఫస్ట్ ప్రెగ్నెంట్ కదా, సో ఇలా అని చెప్పి అడగడం జరిగింది. ఆ మెయిన్ రీజన్ వల్ల నేను కొంచెం హట్ అయ్యి నేను అటు వెళ్ళలేకపోయాను. నాకు నచ్చలేదు, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళని అడగాలి. ఫస్ట్ థింగ్ నాకు మొత్తం చూసుకున్నది తనే కాబట్టి ఆ వామిటింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అండ్ టోటల్ మొత్తం నాకు ఎలా చూసుకోవాలి, ఎంత కేరింగ్ తీసుకోవాలనేది తనే చూసుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు తనని కూడా కంపల్సరీ అడగాలన్నమాట. సో అలా అడగకపోవడం వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ టైంలో మా మామయ్య ఫోన్ చేసి అడిగాడు. మా మామయ్య బోనాల టైంలో వచ్చారు, అత్తమ్మ మామయ్య. తర్వాత మళ్ళీ అత్తమ్మ కొన్ని రోజులు ఉంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మేమే అంటే తను చూసుకుంటున్నాడు కదా, నువ్వు వెల్లులే అత్తమ్మ అన్నట్టుగా మేము పంపించాం. తర్వాత కొన్ని డేస్కి నాకే ఎందుకో దసరాకి ఇక్కడ లోన్లీ ఫీలింగ్ అనిపించింది. అందుకని చెప్పి ఖమ్మం వెళ్ళట్లేదు కదా, సరే నేను వరంగల్ వెళ్తున్నాను వస్తావా రావా నేనే బలవంతంగా అడిగాను అనమాట. ఇంకా వెళ్ళి అక్కడ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మా రిలేటివ్స్, నా సైడ్ రిలేటివ్స్, మా పుట్టింటి వాళ్ళు చూసి ఇక్కడికైతే రానన్నావు, అక్కడికైతే వెళ్ళావు. సో నేను అప్పుడు కూడా హట్ అయ్యాను. ఎందుకు హట్ అయ్యానంటే మళ్ళీ వెంటనే దసరా ఆఫ్టర్ దివాళీ వస్తుంది, మళ్ళీ నన్నే అడుగుతున్నారు. అంటే మా పిన్ని వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నువ్వు రావచ్చు కదా, మేము చూసుకుంటాం కదా, నిద్ర చేయాలి అది ఇదని అడుగుతున్నారు. కానీ నేను అప్పుడు కూడా ఫీల్ అయ్యా, తనని అడగట్లేదు, ఎందుకు అడగట్లేదు, తీసుకెళ్తాము నిద్రకి అని చెప్పి. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఒక 2 days ఉండి తీసుకెళ్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే తల్లి లేదు కదా, సరే వాళ్ళే మొత్తం ఆల్మోస్ట్ కదా, సో అందుకని ఆ ఫీలింగ్ లో సో వాళ్ళు వస్తారు కదా. తర్వాత నేను కొన్ని డేస్ ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఒక నిమిషం వాటర్ తాగుతా, వాటర్ కూర్చో. సో రెస్పాండ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను రిలేటివ్స్కి అయితే కాల్స్ లిఫ్ట్ చేయలేదు ఎవరికి కూడా. నాకు వచ్చేస్తుంది మొత్తం మీతోటి చెప్పుకోవాలనే ఆత్రంతో అన్ని గబగబ మాట్లాడేసుకుంటా సెట్టింగ్ వచ్చేస్తుంది. మెల్లగా నిదానం మాట్లాడి నార్మల్గా అయితే స్టార్ట్ అయిన తర్వాతనే కొంచెం బాడీ పెయిన్స్. మంత్ చెప్తుంది, నేను ఇక్కడ మ్యూట్ చేస్తా, మంత్ కరెక్ట్ గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఎవరు ఫస్ట్ గెస్ చేస్తారో వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ ఇదేనా. ఓకే, ఈ వీడియో టైంలో తను ఏ మంత్ అనేది కరెక్ట్ గా గెస్ చేస్తారో, ఫస్ట్ ఎవరైతే గెస్ చేసి కామెంట్ పెడతారో వాళ్ళకు చిన్న సర్ప్రైజ్. ఓకే, సో అమ్మ తర్వాత అమ్మలాగా తనే చూసుకుంటున్నాడు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మేమిద్దరం ఆడుచుకోవడం జరిగింది. అంటే అయితే ఇక కామన్ గా అంటే కొట్టుకోము ఎప్పుడు, కాకపోతే అరుచుకుంటాము. నువ్వు నాకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే తనే మోస్ట్ గా చూసుకోవడం వల్ల ఫుడ్ అనేది అటు ఇటుగా లేట్ అయింది కొన్ని సిచ్యువేషన్స్ లో. దానివల్ల అప్పుడప్పుడు నేను అలగడము, లేదంటే నేను తినకపోవడం, చూసుకోలేకపోయా అలా ఏం లేదు. నేను తినక కొన్ని సిచ్యువేషన్స్ లో తను నిన్న పెట్టలేదు టైంకి అని చెప్పి నేనే అలిగేదాన్ని, అప్పుడు మళ్ళీ తను రివర్స్ అయ్యేవాడు. సో అలా మేమిద్దరం కన్వర్జేషన్ జరిగేది అలా. సో తను మెయిన్ ఇంపార్టెంట్ గా తనే చూసుకుంటున్నాడు మొత్తం అని చెప్పేసి నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం ఇష్టపడలేదు. అండ్ మోస్ట్ గా
మా డాడీ కూడా 1-2 సార్లు అడిగాడు, వస్తావా తల్లి నిద్రకి అల్లుడిని తీసుకొని అని చెప్పేసి తనని అడగడం నన్ను అడగడం జరిగింది. డాడీ సిచ్యువేషన్ మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళలేదు డాడీ దగ్గరికి, అంతే, అంతకు మించి ఏమి లేదు. కొంతమంది కామెంట్ పెట్టింది ఏంటిదంటే మ్యారేజ్ అయిన 1 year కి ఇప్పుడు పెళ్లి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. 1 year అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా పాపో బాబో గుట్టి వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు అప్లోడ్ చేస్తారా? అలా ఏం లేదు, మీకు చెప్పకపోవడానికి రీజన్ ఏం లేదు. చెప్పాం కదా, దిష్టి అనే ఒక బాధ, ఒక భయం వల్ల ఆగాల్సి వచ్చింది. ఒకటే మాట మొత్తం నేనే మాట్లాడేశాను. ఫీల్ అవ్వలేదుగా నువ్వే? ఎందుకు ఫీల్ అవుతుంటా? నీ ఆనందాన్ని నువ్వు చెప్పుకుంటూ నాకు కొంచెం ఆయాసం వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. ఈవెన్ మా డాడీతో కూడా కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయాసం వచ్చినట్టు, ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అవుతుంది. అది అలా ఉన్నప్పుడు కొంచెం నేను మాట్లాడడం తగ్గిస్తున్నాను. కాకపోతే మీకోసం ప్రత్యేకంగా ఇంతసేపు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. లెగ్స్ కూడా కంఫర్ట్ ఉండడానికి స్టూల్ తీసుకొచ్చి పెట్టాడు అందుకని. సో ఇప్పుడైతే తన కామెంట్స్ కి మొత్తము ఏంటంటే రిప్లై ఇస్తాడు ప్లస్ చదువుతాడు. సారీ దేనికి, థ్యాంక్ యూ దేనికి అనేది తెలిసిపోయింది. కొంచెం మేము బాధపడ్డాము అనేది మీకు అర్థమైపోయి ఉంటది. లేట్ గా రివీల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పామంటే మీరు కొంతమంది అర్థం చేసుకొని మాకు సపోర్ట్ గా ఉన్నందుకు. నాకు కొన్ని పాజిటివ్ గా ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా చెప్పారు, అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది అందుకని. సో తొందరగా అంటే అన్ని కామెంట్స్ లేవు, కొన్ని మాత్రం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అవి చదువుతూ వెళ్తా. హ్యాపీ దసరా బ్రో, కానీ అక్క ప్రెగ్నెంట్ అనే విషయం ఎందుకు మాతో షేర్ చేసుకోవట్లేరు? మేము కూడా ప్రే చేస్తాం కదా, మా లైక్స్ కావాలి కానీ మాతో షేర్ చేసుకోకపోతే ఫీల్ అవుతాం కదా అంట. అయ్యో అలా ఏం లేదు, ఇప్పుడు ఇది పెట్టినా కూడా దానికి లైక్ కొడతారు కదా మీరు. లైక్స్ కోసం అయితే అసలు ఏది కాదు, వీడియో చేసేది మాత్రం లైక్స్ కోసం అస్సలు కాదు. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పటికైనా, అదే, అంతకు మించి ఏం లేదు. ఇంకొకరు దిష్టి తగులుతుందని పెట్టడం లేదనుకుంటా, ఎందుకు అడుగుతారు? రివీల్ చేస్తే షో అంటారు, పెట్టకపోతే పెట్టండి అంటారు. ఏంటో ఈ సమాజం. సో దాంట్లోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ 2 ఉన్నాయి. ఇక అది మీకే వదిలేస్తున్నాం అర్థం చేసుకోవాలని. ఇంకొకరు ఈ టైంలో రీల్స్ చేయకండి, ఈ టైంలో మంచి బుక్స్ చదవండి, భగవద్గీత లాంటివి కడుపులో బేబీకి మంచిది. ఇలాంటి వీడియోస్ చేస్తే బేబీ కూడా అవే నేర్చుకుంటారు. ఇది నిజం. మంచిగా ఆలోచించి మంచి ఫుడ్ తినండి, పాజిటివ్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ అప్డేట్ ఇస్తలేరు, వచ్చేసింది. నేను మీ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా, ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తే చేయండి లేదా వీడియోలు చేయడం ఆపండి. ఏంటి ఇది చెప్పకుండా చాలా మంది టాప్ యూట్యూబర్స్ ప్రెగ్నెంట్ అయిన కొన్ని మంత్స్ కి రివీల్ చేస్తారు. మీరు ఏదో తోపుల్లాగా ఫీల్ అవుతున్నారు. చూసే ఆడియన్స్ అంత పిచ్చోల్లా. తను ప్రెగ్నెంట్ అయితే హ్యాపీయేగా. ఈ కామెంట్ కావాలని మేమేదో చదివినట్టయితే కాదు, ఇది నేను కావాలంటే స్క్రీన్ మీద కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి. సో అదే వచ్చింది అన్నట్టు దీంట్లో ఆన్సర్లు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాము, మళ్ళీ సపరేట్ గా చెప్పుకోలేము. నెక్స్ట్, వీళ్ళని అందరం అన్ఫాలో చేద్దాం, ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తలేరు అని చెప్తే వాళ్ళకు ఇంకొక రిప్లై ఇచ్చిలు, ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. కొందరు టిఫా స్కాన్ అయ్యే వరకు ఎవరికి చెప్పరు. సో అందరిలాగా అప్పుడే జరిగింది అన్నట్టుగానైతే చెప్పను. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న టైంకి తనకి శ్రీమంతం అయింది, ఓకేనా? తన శ్రీమంతం తర్వాతనే రివీల్ వీడియో అనేది పెడుతున్నాము. సో ఇది వచ్చిన కొన్ని డేస్కే వెంటనే శ్రీమంతం వీడియో కూడా వస్తుంది, చూడండి. అండ్ మర్చిపోకండి, ఈ వీడియో టైంలో తను ఏ మంత్ ప్రెగ్నెంట్ అనేది కరెక్ట్ గా ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకైతే పక్కా సర్ప్రైజ్ అయితే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, వెయిట్ చేసినందుకు, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. నేను కూర్చోలేకపోతున్నా, బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది. సో లవ్ యూ. ఫైనల్లీ మేమిద్దరం అయితే ప్రెగ్నెంట్ అయ్యాం. సో తన ఫాదర్, నేను మదర్ అన్నమాట. సో మేమిద్దరం అయితే ప్రెగ్నెంట్ అయ్యాము, అది మెయిన్ విషయం. మీకైతే చెప్పుకున్నాము. నా మనసులో ఉన్న హ్యాపీగా ఏదో బరువు మొత్తం దిగిపోయింది. ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ గా ఏంటి మర్చిపోయా? ఏం లేదు, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. సో నెక్స్ట్ అయితే ప్రెగ్నెన్సీ వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయి.
సో ఏం అప్లోడ్ చేయట్లేమో అని అనుకోకండి, ప్రెగ్నెన్సీ వీడియోస్ కంటిన్యూగా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, చూడండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, సీ యూ ఆల్. జై హింద్.